శివాయ. ఫ్రీ టైం రాధిక యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రతిరోజు నేను పెట్టే భక్తి వీడియోస్ చూస్తూ నాకు ఎంతో సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సంగీతం ద్వారా భక్తిని ప్రతి హృదయంలో నింపే అద్భుతమైన వేదిక స్వరమాధురి. మధురమైన స్వరాలతో దైవ మహిమను ప్రపంచానికి చేరవేస్తూ అందరి అభిమానాన్ని సంపాదిస్తున్న స్వరమాధురి అనే భక్తి పాటల గ్రూప్కి వెన్నుదండుగా ఉంటూ ఎంతో ఉన్నత సేవాభావాలు కలిగిన తపనా ఫౌండేషన్ చైర్మన్ తపనా చౌదరి గారు ప్రతివారం 1116 నగదు బహుమతిని ఇస్తూ స్వరమాధురికి ఎంతో అండదండగా ఉంటున్నారు. సత్తుపల్లిలో స్వరమాధురి కార్యవర్గం సమక్షంలో జరిగినటువంటి తపనా ఫౌండేషన్ టాస్క్ విజేత ఎవరో ఈ వీడియో చూసి అందరూ వారికి అభినందనలు తెలియజేయగలరు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో భక్తి వీడియోల కోసం ఫ్రీ టైం రాధిక యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మన స్వరమాధురి భగవద్బంధులందరికీ నమస్కారం. స్వరమాధురి గ్రూపు కుటుంబ సభ్యులందరికీ, ఇచ్చేసిన ముఖ్య అతిథులందరికీ, పెద్దలందరికీ మా హృదయపూర్వక నమస్కారములు. ఈ పవిత్రమైన ఆనందదాయకమైన వేడుక సందర్భంగా మన స్వరమాధురి కుటుంబం తరఫున కొన్ని మాటలు మేము ఉంచడం నాకు ఎంతో సంతోషంగా గర్వకారణంగా భావిస్తున్నాను. ముందుగా సేవాతత్వానికి ప్రతిరూపంగా నిలుస్తూ సమాజ శ్రేయస్సు లక్ష్యంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న తపనా ఫౌండేషన్ చైర్మన్ గౌరవనీయులు శ్రీ గారపాటి సీతారామాంజనేయ చౌదరి గారికి మా స్వరమాధురి కుటుంబం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతాభినందనలు తెలియజేస్తున్నాము. గత ఎన్నో సంవత్సరాలుగా ప్రతి వారం తపనా ఫౌండేషన్ టాస్క్ ద్వారా 1116 నగదు ప్రోత్సాహక బహుమతిని అందిస్తూ మన సభ్యుల్లో భక్తిని, ఉత్సాహాన్ని, సృజనాత్మకతను పొందెస్తున్న కేవలం ఒక బహుమతి మాత్రమే కాదు, భక్తిని ప్రోత్సహించే ఒక పవిత్ర యజ్ఞం అని నేను భావిస్తున్నాను. అంతేకాకుండా వారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే వారి సేవల మాటల్లో చెప్పలేనివి, చేతల్లో చూపించలేనివి. అలాంటి మహోన్నత వ్యక్తిత్వానికి మనమందరం హృదయపూర్వకంగా నిలబడి అభినందనలు తెలియజేద్దాం. అలాగే గత వారం నిర్వహించిన తపనా ఫౌండేషన్ టాస్క్ విజేతగా అందించిన జగారెడ్డిగూడెం చెందిన శ్రీమతి స్వరలక్ష్మి గారికి మా ప్రత్యేక అభినందనలు. ఇప్పుడు ఈ వారం తపనా ఫౌండేషన్ టాస్క్ డ్రా కార్యక్రమాన్ని మన స్వరమాధురి గ్రూపు అధ్యక్షురాలు శ్రీమతి విలాస కుమారి గారి మనవడి వస్త్రాల బహుకరణ మహోత్సవం అనే శుభ సందర్భంలో నిర్వహించడం నిజంగా ఎంతో ఆనందదాయకం. ఈ పవిత్రమైన వేదికపై విజేతను ఎంపిక చేయడం మనందరికీ మరింత సంతోషాన్ని కలిగిస్తుంది. ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించేందుకు ఆర్నిసలు కృషి చేస్తున్న స్వరమాధురి మేనేజ్మెంట్ టీం సభ్యులందరికీ, నిర్వాహకులకు, సహకరించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు మరియు ధన్యవాదాలు. దానం చేసిన ధనం తగ్గదు, సేవ చేసిన పేరు చెరిగిపోదు. భక్తిని పెంచే చేయి భగవంతుని చేయితో సమానం. మానవ సేవే మాధవ సేవ అనే సూత్రాన్ని ఆచరణలో చూపిస్తున్న మహనీయులకు శతకోటి వందనాలు. చివరగా తపనా ఫౌండేషన్ మరెన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి సమాజానికి వెలుగు దీపంలా నిలవాలని గౌరవనీయులు శ్రీ గారపాటి సీతారామాంజనేయ చౌదరి గారికి భగవంతుడు ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు, సుఖ సంతోషాలు ప్రసాదించాలని మనసారా ప్రార్థిస్తున్నాను. ఇంత గొప్ప సేవా కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. మీ సేవలో స్వరమాధురి గ్రూపు వ్యవస్థాపకులు, మిగిలిన మేనేజ్మెంట్ టీం అంతా కలిసి ఈ కార్యక్రమాన్ని నడిపించడం జరుగుతుంది. అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు ఈ టాస్క్ సంబంధించి చీటీ తీయడం జరుగుతుంది. ఫస్ట్ గ్రూప్ లో 77వ నంబరు రత్నకుమారి గారు, జగన్నాథపురం.
రత్నకుమారి గారు జయదేవపురం రత్నకుమారి గారు మీకు టాస్క్లో మీరు గెలవడం మాకు ఆనందంగా ఉంది. అలాగే ఈ కార్యక్రమాన్ని మేము ఈ రోజు ఇక్కడ నిర్వహించుకోవడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ముఖ్యమైన నేతలంతా ఇప్పుడు ఇక్కడికి వచ్చారు. మా వ్యవస్థాపకులు గారు ఉమామహేశ్వర గారు, అధ్యక్షుడు పొల్లంగి విలాస్ కుమార్ గారు, ముఖ్య సలహాదారు వెంకటలక్ష్మి గారు, అలాగే మా ఉపాధ్యక్షురాలు ఆకుడు కవిత గారు, గౌరవ సలహాదారు వల్లభనేని రాజకీయ గారు, మా విశ్లేషణ అంతా ఒక్కొక్కసారి మా గొల్ల సత్యవతి గారు, మేమంతా ఒకసారి గెలవడం చాలా ఆనందదాయకం. ఈ ఆనందదాయకంలో వారికి రాష్ట్రంలో గెలవడం కూడా చాలా ఆనందంగా ఉంది. జై స్వరమాధురి.